యామిని గారు, ఏపీలో బీజేపీ ఇప్పటికీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఎందుకు? అలానే లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు చాలా రాష్ట్రాలు చూస్తున్నాము. అసెంబ్లీ అభ్యర్థులను కూడా పార్లమెంట్ అభ్యర్థులతో కలిపి కేంద్ర పార్టీనే డైరెక్ట్గా వాళ్ళు లిస్టు విడుదల చేస్తున్నారు. మాకు పార్లమెంటరీ కమిటీ బోర్డు ఏదైతే ఉంటుందో వారు కలుసుకున్న తర్వాత ప్రతి స్ట్రాటజీ ప్రకారము నేషనల్ పార్టీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు కూడా వాళ్ళు రిలీజ్ చేయొచ్చేమో. ఇక్కడ ఒకటి భారతీయ జనతా పార్టీని మనం గమనిస్తే కనుక చాలా క్లియర్ కట్ క్లారిటీతో ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాము. అందుకని చెప్పనే మాకు అంటే ఎక్కడ మిగతా ఉదాహరణకి రాష్ట్రంలో తీసుకుంటే కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఆయన నాయకుల పరిస్థితి గడప గడపకి అని చెప్పని ఎంత ప్రతిష్టాత్మకంగా ఆయన అన్నీ ఉన్న రీసోర్సెస్ అన్నీ వాడుకొని కూడా గడప గడపకి వెళ్ళినా కూడా ఈ రోజున ప్రజలు బాబు మాకొద్దు నువ్వు గడపలోంచి బయటికి పోని వాళ్ళ నాయకులను తరిమేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు నవరత్నాలు ఏ ఒక్క రత్నం కూడా పూర్తిగా ఆయన సంపూర్ణంగా చేయలేదు. కానీ వేరే భారతదేశంలో భారతీయ జనతా పార్టీని చూస్తే కనుక వికసిత్ సంకల్ప యాత్రని మనం రీసెంట్గా చేసామంటే వికసిత్ భారత్ని మాట్లాడుతున్నాము. మాకు ఇచ్చినటువంటి మేము ఏదైతే 2014 నుంచి 19 వరకు ఇచ్చామో అవి నెరవేర్చాము. ఆ హామీలని 1000% నెరవేర్చాము. మళ్ళీ 19 నుంచి 24 వరకు కూడా చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశాము. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మొన్ననే ప్రధానమంత్రి గారు మీరు గమనిస్తే కనుక డిఫరెంట్ యునీక్ 11 లక్షల కేవలము ఒక యూత్ నుంచే 11 లక్షల పాయింట్స్ని తీసుకున్నారు. అంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి, మేము చెప్పింది చేస్తున్నాము, ఎలాగూ ఇంకా చేస్తున్నాము. కానీ ఈ దేశ ప్రజలకి ఇంకా ఏం కావాలని వారి ద్వారానే అడిగి ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు అసలు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల నుంచి తీసుకునే పాయింట్స్ని 11 లక్షల యునీక్ రిక్వెస్ట్ సలహాలు సూచనలు వచ్చాయి. వాటన్నిటినీ కూడా క్రోడీకరించుకొని రేపొద్దున పరిపాలన అవి కూడా ఇంక్లూడ్ చేసుకుని ఇవ్వబోతున్నాము. అందుకనే మాకు అసలు ఇది చెప్పాము ఇది చెప్పాలి అన్న ఇబ్బంది కూడా ఎక్కడా లేదు. ఎందుకనంటే అవేమీ లేకుండానే మేము చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అందించిన సంక్షేమం ఏదైతే ఉందో, ఆ లబ్ధి పొందినటువంటి ప్రతి పథకం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మా ప్రచారకర్తలు. వారు పొందినటువంటి లబ్ధినే మాకు ఒక విజయగాథల్లాగా ముందుకు తీసుకుని పోతాం. కాబట్టి కొత్తగా మేము చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. అదే కాంగ్రెస్ పరిస్థితి చూడండి, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. పూర్తిగా అవినీతి, కుటుంబ వారసత్వ రాజకీయాలు చేసుకుంటూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చెప్పని ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి అటు కేంద్రంలో వారిని అసలు జాతీయ స్థాయిలో వారికి ఆదరణ లేకుండా పోయింది. ఎప్పుడు దేశ వ్యతిరేకటువంటి ఆలోచనలే. ఒక మంచి ప్రతిపక్షం ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రజలకి మరింత మంచి పాలన అందించాలని చెప్పని ఆకాంక్షిస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చూస్తే ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడున్న పిల్ల కాంగ్రెస్ అంటే వైసీపీ కానివ్వండి, ఇటు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు కలిపి మళ్ళీ ఇంకేదో మాయాజాలం చేయాలి అని చెప్పని ఇంకా కూడా మసిపూసి మారేడుకాయలు అని ఇక్కడ రాష్ట్రంలో ప్రయత్నిస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మళ్ళీ తమ వంకర బుద్ధిని చూపించుకుంటూనే ఉంది. ఈ గడిచిన 65 సంవత్సరాల్లో అంటే మొత్తం 70లోంచి 10 సంవత్సరాలు మేము పాలించింది తీసేస్తే వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అవినీతి, వారు సంపాదించినటువంటి అవినీతి దేశ స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళు చూస్తే ప్రతి దాంట్లో స్కాములే. ఈ రోజున లక్షల కోట్లు కాదు కోట్ల రూపాయల ప్రజాధనము వారంతా దోచుకున్నారు. నరేంద్ర మోదీ గారు ఒకటి చెప్తాను, ఒక చిన్న ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది తీసుకోండి, ప్రజలకి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని అతి తక్కువకే అంటే ఉచితంగా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా బీమాని ఇస్తూ పేద మధ్యతరగతి ప్రజలకి లక్షల కోట్లను ఆదా చేస్తున్నారు. జన ఔషధిని చూసాము, 80% రాయితీతో మంచి క్వాలిటీ మందులు ఇస్తూ పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయాన్ని ఆదా చేస్తున్నాము. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మధ్యలో ఉన్నటువంటి దళారులను తీసేసాము, అంటే లంచాలు తీసేసాము. డైరెక్ట్గా బెనిఫిట్ రావడం వల్ల ప్రజలు ఆఫీసుల చుట్టూ వారి చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా ఆ లబ్ధి వారికి చేకూరుతోంది. కరెంటు బిల్లులు కానివ్వండి, హౌస్ ట్యాక్సులు కానివ్వండి, ఇలా సామాన్యంగా ఉన్నటువంటి ఏవైనా సరే సామాన్యుడికి ఈజ్ ఆఫ్ లివింగ్ని చాలా దగ్గరగా చేసింది భారతీయ జనతా పార్టీ. కేవలం చేయడమే కాదు, వారికి ఒక సులభమైనటువంటి సౌకర్యమైనటువంటి జీవితాలు ఇస్తున్నాం. ఇంకొక పక్క కడుపులో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి ఈ రోజున వారికి ఇచ్చే మందుల దగ్గర నుంచి పండు మొదల వరకు కూడా
మనకి అంగన్వాడీలో పౌష్టికాహారం కానివ్వండి, పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, ఉండడానికి ఇల్లు ఇచ్చారు, ఇంటికి నీరు ఇచ్చారు, నీరుకి కరెంట్ ఇచ్చారు, కరెంటు ముందు రోడ్లు వేశారు, ఆ తర్వాత వారికి ఆహార భద్రత ఇచ్చారు, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు లక్పతి దీదీలను చేశారు మహిళని, అలాగే కోట్లాది మందికి కూడా ఉచిత సౌర ప్యానెల్స్ ఇస్తున్నారు. అలానే గ్రామాల్లో ఉన్న మహిళలకి డ్రోన్లు ఇస్తున్నారు. అంటే ఈ రకంగా అటు పేదలు ఇటు మధ్యతరగతి వారు, ఇదివరకు చూడండి 2 లక్షలు ఉండేది ఇన్కమ్ ట్యాక్స్, 2 లక్షలున్న కట్టాల్సి వచ్చేది 2014 ముందు. ఈ రోజున 7 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ రిఫండ్ వేస్తే ఇదివరకు 4 ఏళ్ళు పట్టేది, 55 రోజుల నుంచి 4 ఏళ్ళు పట్టేది. అది కూడా లంచాలు ఇచ్చుకుంటూ పోయేవాళ్ళు. ఈ రోజున 10 రోజుల రిఫండ్ వస్తుంది. 80% వరకు ట్రైన్ టికెట్లు తగ్గాయి. వందే భారత్ రైలు వస్తున్నాయి, హై స్పీడ్ రైలు, అండ్ ట్రైన్ టికెట్స్ కూడా తగ్గాయి. ఈ విధంగా ప్రజల యొక్క సంపాదన ఏదైతే ఉందో అన్ని రకాల భద్రతని, జీవిత ఆహార, వారికి సామాజిక భద్రతను కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మా ఏకైక లక్ష్యము ఈ కూకటి వేళ్లతో పేర్కొన్నటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో, ఉగ్రవాదము, వారసత్వ, కుటుంబ అవినీతి చేసేటటువంటి కుటుంబ ఆ పార్టీల భావజాలాన్ని దూరం చేయాలి ఈ దేశం నుంచి అనేది చాలా స్పష్టంగా ఆ క్లారిటీతో ఉన్నాము.